బోరబండ జయశంకర్ కమిటీ హాల్లో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసీదుల్ పాల్గొన్నారు। కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। పెద్ద లీడర్లు తెలంగాణ దేశంలోనే అగ్రస్థాయి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క అందరూ కూడా సరెండర్ అయిపోయి ప్రజాస్వామ్యంలో మీకు కూడా అవేకమై పనిచేస్తాం। గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న ప్రజాపాలనలో మీరు కూడా నడుస్తామని చెప్పి అందరూ కూడా ఈరోజు సభాముఖంగా డీజీపీ శివధర్ రెడ్డి గారి చేతుల మీద అందరూ కూడా తమ ఆయుధాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా అహింసా మార్గంలో నడుస్తామని చెప్పి అందరూ వచ్చారు। కాబట్టి ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఈరోజు చాలా అద్భుతమైన రోజు। ఈ వేదిక తరఫున మా బోరబండ తరఫున గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ పోలీస్ అధికారులకు, ముఖ్యంగా పోలీస్ శాఖకు ఈరోజు చరిత్రను రాసిన చరిత్రను రాసిన తెలంగాణ పోలీస్ అధికారులందరూ కూడా ఈ వేదిక తరఫున ఆయన నా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున శుభాకాంక్షలు చేస్తూ ఇక్కడే ప్రజల్లో అవేకమై అహింసా సిద్ధాంతం గొప్పగా ముందుకు పోయిన పోలీస్ శాఖ తెలియజేస్తున్నారు। ఎందుకంటే అహింసా సిద్ధాంతం ఎందుకంటే అంటే వాస్తవానికి విశాఖపట్నం చూస్తాను। సో ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి మా సోదరు బాబా గారికి, పిల్లలు యేసు ఆరాధనకి, స్వామి దర్శనకి, డానియల్ గారికి, పరంజ్యోతి గారికి, ప్రభాకర్ గారికి, ఆంటీ పాల్ గారికి, జానతన్ గారికి, డానియల్ గారికి, దేవదాస్ గారికి, మాలకి పర్వేణ గారు, సోదరు ఆనంద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ మెంబర్స్కి అందరూ కూడా నమస్కారం। ఈరోజు మరి నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఈ వేదిక మీద నుండి మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి యొక్క ప్రేయర్స్, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్, మీ అందరి యొక్క ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। అంటే మాలో ఒక కుటుంబ సభ్యుడికే అవకాశం వచ్చింది, మేము ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా, మా పిల్లల్ని గెలిపించుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ కూడా సొంత ఇంట్లో ఎట్లయితే అవకాశం వస్తుందో అట్లా పాస్టర్స్ అందరు కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసి చర్చెస్లో ప్రేయర్ చేసి ఆ గురించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ఎంతో కష్టపడ్డందుకు మీకు అందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్